కొంతమందిని అభినందించాలో లేక అభిశంసించుకోవాలో అర్థం కాదు. ఒక్కోసారి వాళ్ళని చూస్తే జాలేస్తుంది. కొన్నిసార్లు కోపం కూడా తన్నుకొస్తుంది. అదృష్టాలు అందలాలెక్కించిన బుద్ధి మాత్రం వాళ్ళని ఎక్కడికో దించేస్తుంది. అటువంటి వ్యక్తే ఈ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. భయపడుతూ బతికే బతుకు ఓ బతుకేనా అంటూ చిన్న పిల్లల సభలో మీసం దువ్వేస్తే ఆయన ఇలా కూడా అనగలరా అంటూ అభినందించుకోవాలనిపించింది. మన పయనంలో, జీవిత పయనంలో మన ఎన్నో దుఃఖాలు వస్తాయి, ఎన్నో సంతోషాలు వస్తాయి. కానీ బాగా ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు కొన్ని కఠినమైన నిర్ణయాలు ఉంటాయి, కష్టమైన నిర్ణయాలు ఉంటాయి. అటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మనం తీసుకుంటే నిర్ణయం సరైందంటే ఎవరికి భయపడిన అవసరం లేదు, ధైర్యంగా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. భయపడుతూ బతికేది బతికే కాదు. ముంచుకొస్తున్న ముప్పు, వెనక్కి లాగేస్తున్న రాజకీయ అవసరాలు, ఎన్నాళ్ళుంటుందో తెలియని పదవి, బక్క చిక్కిపోతున్న రాజపూజ్యం, ఇవన్నీ మన ముఖ్యమంత్రుల వారి మీద చూపిస్తున్న ప్రభావాలు ఎక్కువేనని చెప్పుకోవడానికి ఈ మాటలు చాలు. ఆయన నుదుటన వీర తిలకం దిద్ది ఈ ఆంధ్రప్రదేశ్ అనబడే రాష్ట్రానికి పోయి రమ్మంటూ పంపిన ఆ ఢిల్లీ పెద్దోళ్లు ఇప్పుడు ఈయన గురించి ఏమనుకుంటున్నారన్నదే తాజా రాజకీయ చిత్రపటం మీద కనిపిస్తున్న బొమ్మ. ఏమయ్యా గోతిలో పడ్డావంటే కాదు కాదు కసరత్తు చేస్తున్నానన్న సెటైర్ గుర్తొస్తోంది మన సీఎం బాబాయిని చూస్తుంటే. బయటికి గాంభీర్యం ప్రదర్శించిన లోపల ఆయన పడిపోతున్న ఆందోళన అంతా ఇంతా కాదు. తాను కుర్చీనెక్కిన వేళా విశేషమో ఇంకోటో తెలియదు కానీ తాళ్లన్నీ పాములై కరుస్తున్న నేపథ్యాలన్నీ ఆయన్ను ఒక్కోసారి ఫిలాసఫీలు మాట్లాడించేస్తుంది కూడా. ఒకానొక జెండా వందనం రోజున అచ్చ తెలుగులో ఈ కిరణుడు బాధపడిపోయిన తీరు మరపురాంది మరియు మాసిపోంది కూడా. నైతికంగా మంచిది కాని విషయం రాజకీయంగా కూడా మంచిది కాదని నమ్మే వ్యక్తిని నేను. ప్రజలకు సేవ చేయడంలో ఉన్న సంతృప్తి నాయకత్వం వహించడంలో ఉండదని నా నమ్మకం. ఈ బాక్సింగ్ రింగులోకి ఆయన బలవంతం మీద దింపబడ్డారా లేక స్వచ్ఛందంగా దిగారా అన్న మాట అటుంచితే ఇవాళ శక్తినంతా కూడా తీసుకుని తెగించి మరి ఆయన ఇస్తున్న తాజా పంచులు చూస్తుంటే ఫ్లాష్ బ్యాక్లు గుర్తొచ్చేస్తున్నాయి. కాలేజీ రోజుల్లో ఈ క్రికెట్ పోరగాణ్ణి చూసి మెచ్చుకున్న వాళ్లలో నేను ఒకణ్ణే. ఆయన కాలం కలిసిరాక ఆ క్రికెట్ లో కెప్టెన్ కాలేక ఇదిగో ఇలా రాజకీయాల్లో సెటిల్ అయిపోవడం చేత ఆయన ఈ ఫీల్డ్ లో చేస్తున్న బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ అనబడే ఆల్రౌండర్ చేష్టలన్నీ తిలకించే అదృష్టం కలుగుతోంది. ఆయన చీఫ్ విప్ గా అవతారం ఎత్తిన రోజుల్లో టీవీలోళ్లు ఫోన్ చేస్తే చాలు అనర్గళంగా అర్ధరాత్రి సైతం వైఎస్ కు డాలు అడ్డం పెట్టిన రోజులున్నాయి. కేబీఆర్ పార్క్ దగ్గర వాకింగ్ చేస్తూ అందరితో చెప్పించుకున్న గుడ్ మార్నింగ్ విషెస్ కూడా ఇంకా గుర్తున్నాయి. ఆ తర్వాత స్పీకర్ కుర్చీనెక్కి ప్లీజ్ ప్లీజ్ అంటూ బతిమిలాడుకున్న రోజులు అలా రివైండ్ బటన్ నొక్కితే ఇలా కనిపించేస్తాయి. కానీ అదేం పోయే కాలమో ఈ కాలం గిరగిరా తిరిగిపోయి క్యాలెండర్ పేజీల్ని వెనక్కి తన్నేసి ఆయన్ని ముఖ్యమంత్రిగా మార్చేసి ఆయన పడుతున్న అష్ట కష్టాల్ని మనకు చూపిస్తున్న వైనాలే దయనీయం. పై పదవుల్లో ఉన్నవాళ్లంతా ఎప్పుడో ఒకప్పుడు కాజాలు తిన్నవాళ్లే, హిట్ వికెట్లు కొట్టినోళ్లే. అయితే ఓటమిలో సైతం గెలుపును ఒడిసి పట్టుకునే వాళ్లదే భవిష్యత్తు. ఓటమి అంచుల దాకా వెళ్లిపోయి ఆ అంచుల నుంచే గెలుపు జెండాలు ఎగరేసుకున్న ఒకప్పటి రాజాది రాజులకు, చస్తూ బతికేస్తున్న ఈ కుమార్ రాజాకు చెప్పుకుంటే బోలెడంత వైరుధ్యం ఉంది. సమస్యలు, సంక్షోభాలు ఎప్పుడూ ఏ ప్రభుత్వాధీశుడికి కొత్తేవి కాదు. ఇవాళ ముఖ్యమంత్రులందరికీ రోల్ మోడల్ అంటూ చాటింపు వేయించుకుంటున్న రాజశేఖర రెడ్డినే తీసుకోండి. పార్టీలోనూ పనితీరులోనూ ఆయన చవిచూడని కష్టం అంటూ లేదు. గొంతు దాకా మునిగిపోయాడు. ఇంకేం తేరుకుంటాడంటూ అస్మదీయులు, తస్మదీయులు అందరూ నరాలు తెగేంతటి ఉత్కంఠ సినిమా చూస్తున్నట్లు అలా ఎంజాయ్ చేసిన వాళ్లే. అప్పట్లో ఆయన తేరుకున్న ప్రతి వైనము ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఇలా అంటే ఆయన శకాన్ని ఆకాశానికి ఎత్తేసినట్లు మాత్రం కాదు.
లోపలే ఆయన అమలు చేసుకున్న పొలిటికల్ ఇంజనీరింగ్నే ఇక్కడ ప్రస్తావించుకుంటున్నాం. ఇప్పుడు ఓవైసీలు తలాక్ 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 అంటూ విడాకులిచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు. వాళ్ల తిట్లు శాపనార్థాలన్నీ నైతికంగా కిరణ్ కుమార్ రెడ్డికే తగులుతున్నాయన్న ఎలిగేషన్ల నడుమ ముఖ్యమంత్రి గారి కుర్చీ ఎంతగా చిన్నబోయిందో కనిపిస్తూనే ఉంది. కిరణ్ దగ్గర పొలిటికల్ మేనేజ్మెంట్ కొరబడింది. అందువల్లే ఆయన ప్రభావం ఇలా కరిగిపోతోంది అంటూ వచ్చి పడుతున్న అనుమానాల నేపథ్యంలో 6 వసంతాల ఆ రాజశేఖర రెడ్డి గుర్తుకు రాకుండా ఎందుకుంటారు? చాటుగానో మాటుగానో సాయానికో సావాసానికో తన దగ్గరకు వచ్చే ప్రతి వాళ్లను రాజశేఖర రెడ్డి ఆశాంతం చదివేవారు. ఇరువురికి నొప్పి కలగకుండా ఇరువురికి లాభం చేకూరేలా ఆయన చేయాల్సింది చేసి పంపించేవారు. ఈ ఒడుపైన విద్య వల్లే అప్పట్లో వైఎస్ అన్ని విధాలా సేఫ్ మోడ్లో ఉండేవారన్నది ఆయన సన్నిహితులు చెప్పే మాట. సదరు చేతివాటంతోనే ఆయన అనేకానేక హార్డ్ కోర్ గ్రూపుల్ని అదుపులో పెట్టుకోగలిగారు. పక్కలో బల్లెం లాంటి మజ్లిస్తో దోస్తానా కట్టిన కరుడు గట్టిన ఉద్యమ నేపథ్యం ఉన్న తెరాస పార్టీని దాదాపు సగానికి కరిగించిన అక్కడ గెలిచింది వైఎస్ మార్క్ పొలిటికల్ మేనేజ్మెంటే తప్ప ఇంకోటి కాదన్న సంగతి మనకు తెలుసు. ఇవాళ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర స్పీడ్ బ్రేకర్లు అడ్డొచ్చి బోల్తా పడ్డ ఈ కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఆ నైపుణ్యం లేకపోయిందా? ఇవాళ సడన్ గా ఫైరింగ్ ఆర్డర్లు చేసిన అసదుద్దీన్ దగ్గర ఏదో హిడెన్ అజెండా ఉందని కిరణ్ కుమార్ రెడ్డి వీళ్లను సాటిస్ఫై చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారని చెప్పుకుంటున్నారు. నిర్వీర్యుడు నిర్వికారుడు అంటూ కొత్త కొత్త కిరీటాలొచ్చి అలంకరింపజేస్తుంటే క్యాడర్లోనూ క్యాంప్ ఆఫీస్లోనూ కొన్ని చెడ్డీలు తడిసిపోతున్నాయి. చేతులారా మైనారిటీ ఓట్ బ్యాంకును కొల్లగొట్టి పిల్ల కాంగ్రెస్ చేతుల్లో పెట్టేశారంటూ కిరణ్ మీద తుప్పర్లే తుప్పర్లు. మనకైతే ఇదే మైనారిటీ ఓట్ల కోసం ఈయన ఒకప్పుడు వచ్చి రాని హిందీలో అదరగొట్టినప్పటి సీన్లు గుర్తొస్తున్నాయి. तेलुगु में बात करना है, उर्दू नहीं आता. इधर आए सो बहनों को पूरों को मैं पढ़ाई के लिए अपने बच्चों को जरूर पढ़ाना है. बहुत कम रेट माइनॉरिटी मुस्लिम माइनॉरिटी में पढ़ाई बहुत कम है. సమస్యలున్నప్పుడు వాటితో నేరుగా ఢీకొట్టినప్పుడే సొంత సత్తా బయటకొచ్చేది. ముందటి ముఖ్యమంత్రులతో పోల్చి చూస్తే కిరణ్ క్యాంప్ ఆఫీస్లో గొప్ప గొప్ప సమస్యలేవీ లేవనే చెప్పుకోవచ్చు. అప్పటికి అధిష్టాన పోళ్లు పెద్ద మనస్సు చేసుకుని కొన్ని సవాళ్లను తమ కోటాలో వేసుకుని కిరణ్ కు ఊరటనివ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. తిరుగు బావుటా ఎగరేస్తామంటున్న కావూరి లాంటి రెబెల్ స్టార్లను మేడం డైరెక్ట్ గా ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడి పంపిస్తోంది. బయట నుంచి జగన్ భయం, లోపల నుంచి అసమ్మతి భూతం. ఇటువంటివన్నీ ఇప్పుడు దాదాపుగా కిరణ్ కోటాలో లేనే లేవు. సో ఈ కిరణ్ కుమార్ రమారమి ఓ కేర్ ఫ్రీ సీఎం. బిందాస్ గా దూసుకుపోవచ్చు, దున్నేసుకోనూ వచ్చు. చేతికిచ్చిన చిన్న చిన్న సమస్యల్ని కూడా ఆయన ఏ రకంగా చక్కబెట్టారో కనిపిస్తూనే ఉంది. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. ఆ 26 జీవోల్లోనూ ఎటువంటి పాపమూ లేదంటూ సమర్థించుకోవడం, సదరు పాపాలోళ్లకు న్యాయ సహాయం చేస్తామంటూ ఉదారత ప్రదర్శించడం ఆయన్ను డిఫెన్స్ లోకి నెట్టేసిన మాట ముమ్మాటికి నిజం. అయినా సరే పట్టించుకున్న పాపాన పోలేదు ఈ సీఎం బాబాయ్. రాజశేఖర రెడ్డి ఇచ్చిన 2 రూపాయల బియ్యాన్ని ఇంకో రూపాయికి తగ్గించి 1 రూపాయికే ఇస్తామన్నప్పుడు సైతం కిరణ్ మార్కు తెలివితేటలు సూపర్ హిట్ కొట్టలేకపోయాయి. నిన్న మొన్నటి గ్యాస్ సిలిండర్ల సీలింగ్ దగ్గర కూడా సీఎం అనుసరించిన స్ట్రాటజీ అడ్డంగా ఫెయిల్ అయిపోయింది. రాష్ట్రంలో 1 కోటికి పైగా ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఈ ముఖ్యమంత్రికి డౌన్లే కొట్టేస్తున్నాయి. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఇటీవలి నీలం తుపాను విషయంలో కూడా కిరణ్ గారు కదిలిన తీరు అభినందించదగ్గ రీతిలో లేకపోయింది. పరామర్శలంటూ బాధిత ప్రాంతాలకు 2 రోజులు ఆలస్యంగా వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడున్న ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించి చక్కా తిరుగు ఫ్లైట్ లో రాజధానికి వచ్చేయడం ఆయన్ను విమర్శల జల్లులో ముంచెత్తి పారేసింది. జరిగిన నష్టం ఎంత, నువ్విచ్చే ఆకస్మిక సాయం ఎంత అంటూ ఢిల్లీకి మెమోలు జారీ చేసే తమిళనాడు తరహా మొండితనం కూడా మన దగ్గర లేకపోయింది. పార్టీలో తుపాను, ప్రభుత్వంలో తుపాను, వీటితోనే చస్తుంటే మధ్యలో జనాన్ని మట్టి కరిపించిన నీలం తుపానుతో ఆయనకేంటి పని? అసెంబ్లీలో ఇటు సైడ్ ఉండాల్సిన బెంచీలు పల్చనైపోయి మ్యాజిక్ ఫిగర్ కు బొక్క పడిపోయిందన్న ఇవాల్టి ఈ సంక్షోభానికి
అసలు కారకులెవరు? చేసిందంతా ఈ కిరణుడేనన్న సందేహం ఇప్పటికే అధిష్టానం చెవిలోకి చేరిపోయిందా? ఢిల్లీ వార్ రూమ్ లో హడావిడిగా జరిగిపోతున్న అత్యవసర భేటీలన్నీ ఈ ముఖ్యమంత్రి మార్పు అనే అంశం చుట్టూనే పరిభ్రమిస్తున్నాయన్న ఇండికేషన్లు నిన్నంతా రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించేశాయి. ముఖ్యమంత్రి కుర్చీ ఆయుష్ మళ్లీ మార్చి దాకా పొడిగించబడిందన్నది ఇప్పుడే ఢిల్లీ నుంచి అందిన తాజా ఖబర్. ఏదేమైనా దినదినగండం నూరేళ్ల ఆయుష్లా ముందుకెళ్తున్న ఈ చీఫ్ మినిస్టర్ కొంచెం అటు ఇటుగా ఇప్పటికే 2 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఇవాళ తన పర్ఫార్మెన్స్ మీద SMS అప్పీల్ చేసుకుంటే జనంలో నుంచి ఈయన మీద రాలిపడే మార్కులెన్ని? ఈ అంశం మీద జర్నలిస్ట్ డైరీ ఏడాది కిందటే సూటిగా స్పందించింది. ఒక చిన్న బ్రేక్ తర్వాత అలనాటి కిరణ్ కుమార్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒక్కసారి యథాతథంగా రిపీట్ కొట్టి చూపిస్తాను.